దేవుని వైపు తిరగడం అనేది చాలా కష్టమైనప్పటికీ విగ్రహములను విడిచిపెట్టి నిజదేవునికి తమ హృదయములను తెరిచారు. కాబట్టి ఎవరైతే తమ హృదయం యేసు ప్రభువుకి తెరుస్తారో వారి జీవితంలో ప్రభువు అద్భుత కార్యం చేస్తారు. కాబట్టి ఈ పెండ్లి కుమార్తె మాకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయి. పెండ్లి కుమారుడు నాకు తెలియదు, కానీ తండ్రి చెప్పినట్టు ఆయన మారుమూసుకొని దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నట్టుగా నేను అలాగా ప్రభువుని ఎరిగి వివాహం చేసుకున్నట్టు అనేది అది గొప్ప వాక్యం. ఈ సందర్భంలో దేవుని వాక్యం మనం చూసుకుందాము. తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వివాహం అంటే కొన్ని విడిచిపెట్టాలి. వివాహం అంటే పురుషుడు తన భార్యను హత్తుకొనాలి. వారిద్దరూ ఏక శరీరం అంటారు. ఇది ఎంతో అద్భుతం. ఆ మొదటి వివాహం దేవుడే చేశాడు. దేవుడు అలాగా మానవుని విడిచిపెట్టలేదు. పాపం చేసినప్పటికీ ఆయన ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువారు మొదటి అద్భుతం కానా పెండ్లి విందులో చేశారు. ఆ పెండ్లి విందులో వారికి ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి